సో భారతదేశంలో మరో ప్రముఖ దిగ్గజ సంస్థ అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాంటిది డ్రాగన్ కంట్రీకి చెందిన చైనాకి చెందిన BYD కార్స్ అయితే ఇప్పుడు చూసుకుంటే భారతదేశంలో ఎంట్రీ ఇవ్వబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అలాంటిది ఇది చూసుకుంటే కనుక ఎన్నో సంవత్సరాల నుంచి సన్నాహాలు చేస్తున్నారు ఈ BYD కార్స్ మన భారతదేశానికి రప్పించడానికి. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మన హైదరాబాద్ లో కూడా ఈ యూనిట్ పెట్టడానికి భూములు కూడా వెతుకుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో 3 చోట్ల కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక అంటే తెలంగాణలో పెట్టడానికి కూడా ఇంకా ఎటువంటి అనుమతులు అయితే రాలేదు. సో ఏపీలో పెట్టే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి చెప్పొచ్చు. కాకపోతే ఫైనల్ గా చూసుకుంటే కనుక ఏపీ ఆర్ తెలంగాణ ఎక్కడన్నా కానివ్వండి ఈ టెస్ట్ ఇదైతే BYD కార్స్ అయితే ఫైనల్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాంటిది BYD కార్స్ చూసుకుంటే కనుక ఒక మంచి పేరున్న సంస్థ అని చెప్పొచ్చు. అలాంటిది టెస్లాతో కంపేర్ చేస్తే కూడా దీనికి ఒక మంచి పేరుందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా టెస్లాకి పోటీగా మన BYD కార్స్ అంటే చైనా వాళ్ళైతే BYD కార్స్ అయితే భారతదేశానికి రప్పిస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది టెస్లాలో చూసుకుంటే కనుక Y మోడల్ కార్స్ 2 టైప్స్ ఏ ఉంటాయని చెప్పొచ్చు. అంటే SUV కానివ్వండి లేకపోతే సెడాన్ ఈ 2 మోడల్స్ ఏ ఉంటాయి. కాకపోతే BYD లో చూసుకుంటే కనుక ఇంతకంటే ఎక్కువ మోడల్స్ అయితే ఉన్నట్టు తెలుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే చైనా నుంచి చూసుకుంటే కనుక చైనాకి భారత్ కి సత్సంబంధాలు అంతకు ముందైతే బాలేవని చెప్పొచ్చు. అలాంటిది మొన్నటి నుంచి చూసుకుంటే కనుక సుంకాల విషయం తర్వాత చూసుకుంటే కనుక సత్సంబంధాలు అయితే మెరుగుపడ్డాయని చెప్పొచ్చు. సో స్నేహం చిగురించిందని చెప్పొచ్చు భారత్ చైనా మధ్యలో. సో ఈ నేపథ్యంలో చైనాకి సంబంధించిన సంస్థలు కానివ్వండి అవన్నీ కూడా భారతదేశానికి రప్పించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా అంటే ఒక రకంగా చూసుకుంటే కనుక సుంకాల కారణంగా దీని రేట్స్ అంటే BYD కార్స్ యొక్క ధరలు కూడా హై వాల్యూగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. అందుకే ఒకవేళ BYD కార్స్ ఒక యూనిటే హైదరాబాద్ కి రప్పిస్తే ఆ రేట్స్ తగ్గించే ఛాన్స్ ఉంటాయి. అండ్ అలాగే అమ్మకాలు భారీగా ఉంటాయి అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే దీనికి సంబంధించి భూములు కూడా కేటాయింపే ప్లాన్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా BYD కార్స్ అయితే రావడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఎలన్ మస్క్ కి చెందిన టెస్లా కార్స్ కూడా ఒక సంచలనంగా మారాయి. అంటే టెస్లా Y మోడల్ కార్స్ మొన్న బాంబేలో ఒక బ్రాంచ్ అయితే రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కి సంబంధించిన ఈ సంస్థ మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటిది టెస్లా కార్స్ కూడా చూసుకుంటే కనుక ఈ Y మోడల్ కార్స్ కూడా 60 నుంచి 70 లక్షల వరకు అంటే ఖరీదులోనే ఉన్నాయని చెప్పొచ్చు. సో మొన్న రీసెంట్ గా చూసుకుంటే కనుక Y మోడల్ కార్స్ టెస్లాకి సంబంధించి ఒకటి కొనుగోలు కూడా చేశారు. అలాంటిది అంటే టెస్లా వచ్చిన తర్వాత దానికి పోటీగా ఇప్పుడు BYD కార్స్ రావడం ఇప్పుడు మరో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో మరి అసలు BYD కార్స్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటో మరి ఎక్కడ ప్రారంభించబోతున్నారు అసలు సంగతులు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మనం చూడొచ్చు అదానీ చేతుల్లో మరో బిగ్ కంపెనీ ఇండియాలో బిగ్ BYD కార్లు. సో మనం చూస్తే కనుక చైనా ఉత్పత్తి చేస్తున్న ఎలక్ట్రికల్ కార్స్ BYD సూపర్ హిట్ అయ్యాయి. టెస్లాకు పోటీగా వీటిని తీసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ. అయితే టెస్లా కన్నా వీటికి మంచి పేరు వచ్చింది. దానికి తోడు టెస్లాలో ఉండే 2 మోడల్స్ ఉండగా BYD లో చాలా ఉన్నాయి. సో సడన్ SUVలు కూడా BYD లో ఉన్నాయి. త్వరలోనే మన దేశంలో BYD ఆటో 2 కాంపాక్ట్ సెడన్ ను విడుదల చేయడానికి కంపెనీ అయితే సన్నాహాలు చేస్తుంది. అయితే అంతకు మించి కార్లను భారత్ లోనే తయారు చేసేలా కంపెనీతో సంప్రదింపులు జరుపుతుంది భారత్ ప్రభుత్వం. అలాంటిది టెస్లా చూసుకుంటే గనక ఒక టెస్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారత్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. సో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కి చెందిన ఈ టెస్లా కార్స్ అయితే ముంబైలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. అలాంటిది ఈ Y మోడల్ కార్స్ చూసుకుంటే గనక చైనా నుంచి రప్పించారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే సెడన్ అండ్ SUV 2 మోడల్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు టెస్లా కార్స్. అలాంటిది ఒక కార్ కూడా మొన్న చూసుకుంటే గనక అమ్ముడు పోయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే గనక టెస్లాకు పోటీగా BYD కార్స్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అలాంటిది భారతదేశంలో మొట్టమొదటిగా చైనాకి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ BYD కార్స్ అయితే ఎంట్రీ ఇవ్వడం నిజంగానే సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది BYD చూసుకుంటే కనుక టెస్లాతో కంపేర్ చేస్తే మంచి పేరుంది. అండ్ అలాగే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి టెస్లాతో కంపేర్ చేస్తే. అంటే BYD లో చూసుకుంటే కనుక సెడన్ అండ్ SUV కాకుండా అల్ట్రా 2 అంటూ కూడా వేరే మోడల్ కూడా రూపొందించినట్టు తెలుస్తుంది. అలాంటిది ఈ కార్స్ చూసుకుంటే కనుక మంచి ఒక ఫేమ్ ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే భారతదేశంలో ఇలాంటి సంస్థ రావడం నిజంగానే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో అంటే భారతదేశంతో చైనాకి చూసుకుంటే కనుక సత్సంబంధాలు బాగాలేవు. కాకపోతే ఈ మధ్యన సుంకాల విషయం తర్వాత మళ్ళీ ఆ స్నేహం చిగురించిందని చెప్పొచ్చు. సో భారతదేశానికి మళ్ళీ చైనా నుంచి సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి స్టార్ట్ చేశాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక
ట్రంప్ సుంకాల దెబ్బకు భారత్ చైనా మధ్య స్నేహం మళ్లీ చిగురించింది. అంతకు ముందు చైనా సంస్థల వైపు చూడని ప్రభుత్వం ఇప్పుడు వాటిని మన దేశానికి తీసుకొచ్చే ప్లాన్ వేస్తుంది. ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయి. సో ఇప్పుడు BYD తన ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని చైనా నుంచి మన దేశాన్ని పంపిస్తుంది. అంతకుముందు BYD కార్లు బాగా హిట్ అయినా కూడా సుంకాలు ఎక్కువ పడుతుండడం వల్ల కార్ల ఖరీదు ఎక్కువై వినియోగదారులు పెద్ద ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి భారత్ లోనే కార్లను తయారు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ యోచిస్తుంది. సో దీంతో మన దేశంలో విస్తరించడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడంలో BYD ప్రయత్నాలు చేస్తుంది. సో దాంతో పాటు వచ్చే 6 నెలల్లో అట్టో 2 మోడల్ కార్ ను తక్కువ ధరలో మన దేశంలో విడుదల చేయాలని BYD సంస్థ భావిస్తుంది. సో ఈ సంస్థ నుంచి వచ్చే అధికారులు మన ప్రభుత్వ అధికారులు మంత్రులతో సంప్రదింపులు చేయనున్నారు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక BYD కార్స్ ఎప్పుడెప్పుడు వస్తాయంటూ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ లో కానివ్వండి, ఏపీలో కానివ్వండి ఆ ప్లాంట్ ని స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది హైదరాబాద్ లో కూడా 3 చోట్ల కూడా పరిశీలిస్తున్నారు. అండ్ అలాగే ఏపీలో కూడా పెట్టే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో అంటే ఏపీలో చూసుకుంటే కనుక ఎన్నో దిగ్గజ సంస్థలు అంటే IT సంస్థలు కానివ్వండి, ఇండియన్ ప్లాంటేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే IIPM కానివ్వండి, లేకపోతే గూగుల్ డేటా కేబుల్ ఇలాంటివి ఎన్నో కూడా వచ్చాయని చెప్పొచ్చు. సో అలాంటిది ఏపీకి చూసుకుంటే గనక ఎన్నో దిగ్గజ సంస్థలు వచ్చాయి. అంటే కొన్ని IT దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. TCS, కాగ్నిసెంట్ అండ్ అలాగే గూగుల్ లాంటి వాళ్ళు అండ్ అలాగే కొన్ని IIPM లాంటి సంస్థలు కూడా రావడము ఇలాంటి ఇప్పుడు చూసుకుంటే గనక BYD కార్స్ కూడా రావడం ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అలాంటిది ఏపీ చూసుకుంటే గనక ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఎన్నో సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఇప్పటి వరకు టెస్లా ఎంట్రీ తోటి ఒక సంచలనంగా మారితే ఇప్పుడు BYD అంటే అంతకు మించి టెస్లా కంటే మంచి పేరున్న BYD కార్స్ ఇప్పుడు రావడం తోటి మరొక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో మరి సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో భూములు అయితే ఇప్పటికీ వాళ్ళు సర్చ్ చేస్తున్నారు ఈ ప్లాంట్ ఎక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో మరి ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుందనే వార్తలు అయితే మళ్ళీ ముందు మనకు తెలుస్తాయని చెప్పొచ్చు.